బ్రేకింగ్ న్యూస్, ఇరాన్ కి సంబంధించిన సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయారా? ఎందుకంటే యుఎస్ వాళ్ళ యుద్ధ విమానాలతో అటాక్ చేసింది. అయితే ఇరాన్ పర్వతాల్లో దాక్కున్న ఖమేనీని చంపేశారంటూ కూడా ఒక వార్త వెలుగులోకి రావడం జరిగింది. అయితే మరి ఇప్పుడు ఖమేనీ చనిపోయారు. మరి ఇరాన్ కి సంబంధించిన నాయకుడి గురించి ఇప్పుడు చర్చలు కూడా జరుగుతున్నాయి. అయితే అలీ రాజా అరీఫీ ఇప్పుడు ఇరాన్ కి సుప్రీం లీడర్, అతను అధ్యక్షుడు అంటూ కూడా చెప్తా ఉన్నారు. సో ఇది స్వయంగా ఖమేనీ బ్రతుకున్నప్పుడే ఆయనే ప్రకటించారంటూ కూడా చెప్తున్నారు. అండ్ మరొక పక్క ఇంకొక వాదన కూడా వినిపిస్తుంది. ఒక వీలునామా లాంటిది ఒకటి రాశారు. ఈ ఇజ్రాయెల్ అమెరికా ఎలా అయినా సరే కలిసి ఇరాన్ పైన అటాక్ చేస్తాయి, ఖచ్చితంగా నన్ను అంతం చేయడానికే వాళ్ళు ప్లాన్ చేస్తా ఉన్నారు. నా ఆచూకీ కూడా వాళ్ళకి తెలుసు. ఇరాన్ కి సంబంధించిన ఒక పర్వతాల్లో ఒక బంకర్ లో దాక్కున్నాడు ఖమేనీ. సో నా ఆచూకీ వాళ్ళు తెలుసు, నన్ను ఎలా అయినా చంపేస్తారని ముందు అంచనా వేసి అతను కొన్ని పేర్లను కూడా వీలునామాలో రాశారంటూ కూడా ఒక పక్క నుంచి ఒక వాదన వినిపిస్తుంది. అలాగే ఈ వీలునామాలో ఇప్పుడు ఖమేనీ రాసిన ఈ వీలునామాలో ముఖ్యంగా ఖమేనీకి సంబంధించిన కొడుకు పేరు రాయకపోవడం నిజానికి చాలా మంది ఆశ్చర్యంగా గురవుతున్నారు. ఎందుకంటే మొజతోబా, సో ఇతని పేరు ఇతను రాయలేదు. స్వయంగా అతని వారసుని ప్రకటించకుండా, అతని రాజకీయ వారసుని ప్రకటించకుండా ఖమేనీ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారన్న దానిపై ఇప్పుడు ఇరాన్ లో చాలా పెద్ద చర్చ అయితే నడుతుంది. ఒక పక్క యుఎస్ ఇరాన్ పైన ఘోరమైన యుద్ధం ప్రకటించింది. ఇప్పటికే ఇరాన్ కి సంబంధించిన 3 అణు కేంద్రాల పైన దాడి చేసింది. జీబియు బంకర్ బాస్టర్ బాంబులతో పెద్ద అటాక్ ని చేసిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో మారణ హోమం స్టార్ట్ అయిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ముఖ్యంగా ఇరాన్ కి సంబంధించి ఫార్డో, నంతాస్, ఇస్ఫాహాన్ ఈ 3 అణు కేంద్రాలు కూడా యుఎస్ నిన్న రాత్రి వేళ వాటిపైన అటాక్ చేసింది. ఆ విజువల్స్ అన్ని కూడా ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూడొచ్చు. ఆ రేడియేషన్ లీక్ అవుతుంది. కొంతమంది దాన్ని ఫోన్లలో చిత్రీకరించే ప్రయత్నం చేశారు. భయపడుతూ కొంతమంది పారిపోయారు. కొన్ని అద్దాలు పగిలిపోయినాయి. మొత్తం కూడా అక్కడ చాలా ఉద్రిక్త వాతావరణం అయితే మనకి కనిపిస్తా ఉంది. అలాగే చాలా మంది కూడా దాన్ని వాళ్ళ సెల్ ఫోన్ లో కూడా తీసి ప్రయత్నం చేశారు, రికార్డ్ చేసే ప్రయత్నం చేశారు. ఒక పక్క ఇరాన్ కూడా అమెరికా పైన యుద్ధం ప్రకటించింది. ఇతర ఏదైతే ముస్లిం కంట్రీస్ లో అమెరికాకి సంబంధించిన ఎయిర్ బేసెస్ ఉన్నాయో వాటిపైన అటాక్ చేస్తా ఉంటూ కూడా ఇరాన్ కి సంబంధించిన అబ్బాస్ ఆయన కూడా ఎక్స్ అకౌంట్ వేదికగా ఒక ట్వీట్ చేశారు. దాన్ని ఇప్పుడు మన స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. అలాగే రేడియేషన్ లీక్ అవుతున్న విజువల్స్ అన్ని కూడా చూడొచ్చు. అయితే ఇప్పుడు ఖమేనీ చనిపోయారా లేదనే దాని గురించి ఖచ్చితంగా పూర్తి క్లారిటీ బయటకు రావాల్సి ఉంది. ఒక పక్క ఖమేనీని అంతం చేసేసారంటూ కూడా కొన్ని కథనాలు బయటకు వస్తున్నాయి. ఖమేనీని అంతం చేశారు. ఇప్పుడు నాయకుడు అలీ రాజా అరీఫీ అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇందులో ఎటువంటి వాస్తవాలు ఉన్నాయని అయితే మాత్రం తెలీదు. కానీ ఒక పక్క మరొక వార్త కూడా వినిపిస్తా ఉంది. ఒక వీలునామా లాంటిది రాశారు ఖమేనీ, సుప్రీం లీడర్ ఖమేనీ ఒక వీలునామా రాశారంటూ కూడా కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. అలీ ఖమేనీ ఉండే బంకర్ ఇరాన్ పర్వత ప్రాంతంలో అత్యంత సురక్షిత స్థానంలో ఉన్నట్టు ఇజ్రాయెల్ భావించిందని కూడా చెప్తా ఉన్నారు. అలాగే దాన్ని ఈ రోజు యుఎస్ అటాక్ చేసిందంటూ కూడా చెప్తున్నారు. అయితే అది ఎక్కడ ఉంది, ఎవరికి ఏమి సరిగ్గా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ ఇజ్రాయెల్, అమెరికా ఖమేనీ ఎక్కడున్నామో మాకు తెలుసని ఆయన ముందు నుంచే చెప్తా ఉన్నారు. అలాగే ఖమేనీని అంతం చేస్తామని కూడా ట్రంప్ కూడా ముందే చెప్పడం జరిగింది. అలాగే ఈ యుద్ధం ఖమేనీని చంపిన తర్వాతే యుద్ధం ఆగుతుందని కూడా ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. సో మరి ఖమేనీ ముందుగానే ఊహించి ఒక వీలునామా రాశారంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా దీని గురించి ఇప్పుడు చర్చనీయాంశమైంది. అయితే ఖమేనీ వారసుడు ఎవరు అన్న దానిపై ఇప్పుడు ప్రపంచమంతా ఎదురు చూస్తా ఉంది. ఖమేనీకి 3 వారసులు ఎంపిక చేసినప్పటికీ తన కుమారుడు ముజాతాబాను పక్కకు పెట్టడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. ప్రస్తుతం ముజాతాబా రెవల్యూషనరీ గార్డ్స్ తో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారు. అలాగే రాజకీయ వ్యవస్థలను కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. కొందరు విశ్లేషకులు ఆయనను సుప్రీం లీడర్ పదవికి ఆయనే సరైన అభ్యర్థిగా చూస్తున్నారు. అయితే ఖమేనీ ముజతాబాను జాబితా నుండి తప్పించుకోవడానికి కుటుంబాన్ని రాజకీయ వివాదాల నుంచి రక్షించాలనే ఉద్దేశం ఉండొచ్చని భావిస్తున్నారు. ఖమేనీ వీలునామాలో ఆస్తుల వివరాలు బహిర్గతం కాలేదు. కానీ ఆయన నియంత్రణలో ఉన్న వ్యాపార సంస్థలు, ఆర్థిక హోల్డింగ్లు రెవల్యూషనరీ గార్డ్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తారనే అంచనా. ఖమేనీ ముజతాబాను తప్పించడం ఇరాన్ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రెవల్యూషనరీ గార్డ్స్ రాజకీయ నాయకుల మధ్య అధికార పోరు తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఖమేనీ వారసుల లిస్టులో అలీ కోమీ, హసన్ కోమీ, అలీ రాజా అరీఫీ పేర్లు కూడా ఉన్నట్టు సమాచారం.
ప్రస్తుతం ఇజ్రాయెల్ దాడులతో అలాగే అమెరికన్ దాడులతో ఆ ఇరాన్ సైన్యం చాలా గట్టి దెబ్బ తగిలిందని చెప్పుకోవాలి. చాలా మంది కూడా ఈ దాడిలో ధ్వంసమయ్యాయి, అలాగే వారు కూడా చనిపోయారు. అలాగే ఇజ్రాయెల్ కి ఖచ్చితంగా కఠిన శిక్ష తప్పనిదని ఆ ఖమేనీ ఫస్ట్ నుంచి కూడా హెచ్చరిస్తున్నారు. అయితే ఇరాన్ ఎదురుదాడి అంతంత మాత్రంగానే ఉంది. అయితే విదేశాంగ శాఖ మంత్రి చర్చల సాధ్యం కాదని స్పష్టం చేసింది. అలాగే ఖమేనీ బంకర్ లో ఉండి రెవల్యూషనరీ గార్డ్స్ కు ఆదేశాలు జారీ చేసినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. అయితే ఖమేనీ ఉన్న ఆ బంకర్ చాలా రక్షణ వ్యవస్థలతో రూపొందించినవి, ఎలాంటి దాడులైనా తట్టుకునే సామర్థ్యం ఈ బంకర్ లో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇజ్రాయెల్ కూడా గూఢచార సామర్థ్యం ఖమేనీ ఎక్కడున్నారో తెలుసుకుని అమెరికాకి చెప్పిందంటూ కూడా చెప్తున్నారు. తర్వాత ఖమేనీని నిన్న అమెరికా చేసిన యుద్ధ విమాన దాడుల్లో ఖమేనీని కూడా అంతం చేసినట్టుగా కూడా చెప్తున్నారు. అయితే ట్రంప్ దీని గురించి అయితే మాత్రం ఆయన ఎక్స్ అకౌంట్ లో పోస్ట్ చేయలేదు, ఆయన దీనిపైన స్పందించలేదు. కేవలం ఆయన ఏదైతే అటాక్ చేశారో ఫర్డో అలాగే నంతాస్ ఇష్వాహాన్ ఆ 3 అణు కేంద్రాలని జీబియు బంకర్ బాషర్ బాంబులతోనే అటాక్ చేస్తామంటూ కూడా ఆయన దీనిపైన మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు చాలా ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఖమేనీ వారసుడు ఎవరు, ఇరాన్ సుప్రీం లీడర్ ఎవరు? ఒక పక్క అతని వారసుని సరిగ్గా ప్రకటించలేదు, అంటే అతను వారసుడు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మొజ్తబా. సో అతనికి రెవల్యూషనరీ గార్డ్స్ తో మంచి సంబంధాలు ఉన్న ఖమేనీ ఎందుకు అతని పేరు ఈ వీరునామాలో చేర్చలేదు, ఎందుకు అతను ప్రకటించలేదు? అయితే ఇప్పుడు తాజాగా అక్కడ పెద్దగా వినిపిస్తున్న వార్త ఏంటంటే అలీ రాజా అరేఫీ ఇప్పుడు ఇరాన్ కి కొత్త నాయకుడు, అతనే ఇప్పుడు అక్కడ అధ్యక్ష పదవికి అర్హుడు అంటూ కూడా చెప్తా ఉన్నారు. త్వరలోనే ఆ పీఠాన్ని అతను ఎక్కబోతున్నారంటూ కూడా చెప్తున్నారు. అలాగే అతను వచ్చిన తర్వాత ఇరాన్ కొన్ని అమెరికాకు సంబంధించిన ఇతర దేశాల్లో ఉన్న ఎయిర్ బేస్ల పైన, ముఖ్యంగా ముస్లిం కంట్రీస్ లో ఉన్న అమెరికాకు సంబంధించిన ఎయిర్ బేస్ల పైన అటాక్ చేసే ఛాన్స్ చాలా ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. అలాగే ఇజ్రాయెల్ పైన తీవ్రమైన అటాక్ చేసేందుకు కూడా అప్పుడే సన్నాహాలు చేస్తున్నారు అలీ రాజా అరేఫీ అంటూ కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం కూడా ఎంత వెలుగులోకి రావాల్సి ఉంది.